నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డిలో ఇంతవరకు ఇంకా మార్పు రాలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా కూడా ఆయన తీరు గతంలో ఎలా ఉందో అలానే ఉంది. అంటే ప్రజలు మార్పు కోరుకొని అతన్ని దింపినా కూడా ఇప్పటికి అదే వైఖరి వ్యవహరిస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలొస్తున్నాయి. అందులో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వైసీపీ నేతలు ఉంటారో ఒక్కొక్కరిగా అయితే ఆ పార్టీని వీడుతున్న సందర్భం ఇది. సో ఈ అంశం మీద మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీకి ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ నా నమస్కారాలు మేడం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ పార్టీకి అసలు ఫ్యూచర్ ఉందా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో ఈ 5 సంవత్సరాలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, అలానే వ్యవహరిస్తున్నారు అన్నట్టు కూడా ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు వైసీపీకి నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఉందా లేదా ఏంటి? ఆ నాయకులైతే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇంకొంతమంది నాయకులైతే కొన్ని రోజులు రాజకీయాలకే దూరంగా ఉందాం అన్నట్టుగా మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు మరి వార్తలొస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? మేడం, ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఫస్ట్ సిద్ధాంతం అనేది ఉండాలి. ఆ హ్మ్. సిద్ధాంతం ఉంటే ఆ సిద్ధాంతం ఆ పొలిటికల్ పార్టీని నడిపిస్తుంది. హ్మ్. వైసీపీకి ఏం సిద్ధాంతం ఉంది? 2019లో వాళ్ళ నాన్న చనిపోయాడు. కుటుంబ హ్మ్. సభ్యులందరూ రోడ్డుపైకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు, చెల్లి గారు, భార్య, బిడ్డలంతా వచ్చి మా నాన్న చనిపోయాడు, మమ్మల్ని జైల్లో పెట్టారు అని హ్మ్. దీనంగా అడుక్కుంటే అయ్యే పోనీ అని చెప్పి ప్రజలు అధికారం ఇచ్చారు. పోనీ 5 సంవత్సరాలు నువ్వేమైనా సుపరిపాలన గాని, ప్రజల సంక్షేమం గాని చూసుకున్న విధంగా ఏదైనా పరిపాలన చేసావా? హ్మ్. ఎక్కడా లేదు. హ్మ్. అహంకారం ఫస్ట్ థింగ్. ప్రజలతో ఎప్పుడు కలవలేదు మేడం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐదు హ్మ్. సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ తో యాక్సెస్ లేదు. ఫస్ట్ థింగ్, ఒక నాయకుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రజలతో కలవాలి, హ్మ్. మాట్లాడాలి. అప్పుడు గాని వాని కష్టాలు మనకి ఎట్ట తెలుస్తుంది, హ్మ్. వాళ్ళ హ్మ్. సమస్యలు మనకి ఎట్ట తెలుస్తుంది? నువ్వు హ్మ్. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నావు, హెలికాప్టర్ ఎక్కుతావు, హెలికాప్టర్ దిగుతావు, హెలికాప్టర్ హ్మ్. ఎక్కుతావు, మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్. తాడేపల్లి ప్యాలెస్ నుండి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది, ఎక్కడో ఒక బహిరంగ సభలో ల్యాండ్ అవుతుంది. అక్కడ బహిరంగ సభలోకి పోవటం, పవన్ కళ్యాణ్ తిట్టడం, నీకు 3 పెళ్ళాలు 4 పెళ్ళాలని చెప్పటం, హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఆ మళ్ళీ మళ్ళీ హెలికాప్టర్ అక్కడ నుండి టేక్ ఆఫ్ అవటం, తాడేపల్లి ప్యాలెస్ లో ల్యాండ్ అవటం. మధ్యలో నువ్వు ప్రజల కష్టాలు ఎక్కడ విన్నావు? హ్మ్. హ్మ్. ప్రజల్లోకి పోవాలి నాయకుడిని. చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ ఇది ఎవరికైనా. ఉదయం నిద్రలేస్తే అట్లీస్ట్ 1 అవర్ ప్రజల కోసం కేటాయించాలి. అర్జీలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని వాళ్ళతో మాట్లాడి నీ కష్టం ఏదో తెలిస్తే నీకు ప్రజల మైండ్ సెట్ ఏదో తెలిసి ఉంటుంది. హ్మ్. నీకు ముఖ్యమంత్రి హోదా పర్మనెంట్ అనుకున్నావు, నేను జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండిపోతానన్నావు. తాడేపల్లి ప్యాలెస్ వదలలేదు. సామంత రాజులు ఎక్కువైపోయినారు నీకు. ఆ చోటా హ్మ్. లీడర్స్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక చోటా లీడరు, వైవి సుబ్బారెడ్డి ఒక చోటా లీడరు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఒక చోటా లీడరు, హ్మ్. ధనంజయ రెడ్డి నీ పేషీలు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక చోటా లీడరు. ఆ ఈ చోటా లీడర్లు అంతా కలిసినారు, నిన్ను నిండా ముంచేసినారు. ఇప్పుడు నువ్వు మునిగిపోయినావు. నీ పార్టీ భవిష్యత్ అంటే నేను మన ఛానల్ ఇంటర్వ్యూలోనే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, మీకు గుర్తుందో అవునవును. లేదు. మేం చెప్పారు. వెల్కమ్ బోర్డు పెడితే హ్మ్. హ్మ్. వైసీపీ టూలెట్ పెట్టడం ఖాయమని చెప్పి చెప్పాను. మేము తెలుగుదేశం పార్టీ ముందర వైసీపీ లీడర్ కు వెల్కమ్ అని ఒక బోర్డు పెడితే హ్మ్. వైసీపీ ఆఫీస్ ముందు టూలెట్ బోర్డు పెడతాం, ఖాళీ హ్మ్. అయిపోతుంది వైసీపీ. కానీ మేము అటువంటి చేయలేదు. హ్మ్. ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజలకు పనిచేశారో అటువంటి లీడర్స్ ని తీసుకున్నాం, టికెట్లు ఇవ్వటం జరిగింది, గెలవటం జరిగింది. హ్మ్. నీ పరిస్థితి ఏంది ఈ రోజు? ఎమ్మెల్సీలను అందరినీ కూర్చోబెట్టుకున్నావు, నీ లీడర్ను కూర్చోబెట్టుకున్నావు, కన్ను హ్మ్. మూసుకొని కన్ను తెరిచి 5 నిమిషాల్లో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుందంట భ్రమంలో ఉన్నట్టున్నాడు. కన్ను మూసుకొని కన్ను తెరిస్తే కొత్త ప్రభుత్వం వస్తుందంట. ఎమ్మెల్సీస్ మాట్లాడుతున్నాడు, మొన్న నాకు నవ్వు వస్తుంది. హ్మ్. కన్ను మూసుకుని కన్ను తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ మనం అర్జునుడిలాగా లేస్తా, నేను హ్మ్. భీముడిలాగా లేస్తాను, అధికారంలోకి వస్తాను. ఆ సరే, హ్మ్. ఇవన్నీ కూడా 5 years ఆఫ్ టైం కదా. హ్మ్. ఇప్పటికే అంటే 1.5 month. అదే సార్. చెప్పండి చెప్పండి.
అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంతమంది ఎవరైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ అంటే బెల్లం చుట్టూ ఈగలు ఎలా ఉన్నాయో అలా ఉన్న ఆ నేతలు అంటే సకల సలహాదారులే కావచ్చు, అంటే చాలా మంది ఆ సీనియర్ నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆయన పక్కనే ఉండేవాళ్ళు. కానీ మొన్న ఆ, చూసినట్టయితే ధర్నాలో ఎవరు లేరు. అంటే రోజా గారే కావచ్చు, కొడాలి నాని గారు వాళ్ళే కావచ్చు, ఉండరు. పేర్ని నాని, వల్లభనేని వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించని అసలు పరిస్థితి కాదక్కడ. ఎవ్వరు కనిపించలేదు. ఎందుకంటారు? మరి వీళ్ళందరూ దూరం పెట్టినట్టేనా జగన్మోహన్ రెడ్డిని ఇంకా దూరం పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారని అనుకోవచ్చా మరి మనం? వాళ్ళు ఒకటి మేడం, జగన్మోహన్ రెడ్డి యొక్క శాడిజం, హ్మ్. సైకోయిజం భరించి లేకుండా వెళ్ళిపోయినారు. హుహు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని రిజల్ట్స్ వచ్చినటువంటి రోజు బెల్ట్ తో చితకబాదినట్టు తెలిసింది. హ్మ్. హ్మ్. జగన్మోహన్, నీ ఈ ఓటమికి కారణం నువ్వే అని హ్మ్. చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని డబ్బు కూడా స్వాహా చేసినాడని సజ్జల రామకృష్ణారెడ్డి బెల్ట్ తీసుకొని చితకబాదినాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం. హ్మ్. హ్మ్. అట్లనే విజయసాయి రెడ్డి, ఆయన వయసు, ఆయన చేసే పనులు, ఇటీవల మనం చూసి ఆయన పైన వచ్చిన ఆరోపణలన్నీ, అవును. అవును. ఇవన్నీ కూడా హ్మ్. దీనివల్ల పార్టీకి డ్యామేజ్ వస్తా ఉంది. ఇవన్నీ అడగటం, పైగా ఇతని యొక్క విధానాలు నచ్చక ఎవరు లీడర్లు రాలేదు. ధర్నా హ్మ్. అటర్ ఫ్లాప్ ఢిల్లీలో. హ్మ్. మా చిత్తూరు జిల్లాలో నగిరిలో రోజా ఆ కుప్పిగంతులు, ఆ హ్మ్. ఒక మంత్రిగా వండుకొని, టూరిజం శాఖ మంత్రిగా వండుకొని, ఏ రోజు నీ టూరిజం శాఖకి సంబంధించి, యూత్ అఫైర్స్ కి సంబంధించి 4 మంచి మాటలు ప్రెస్ మీట్ లో మాట్లాడే దాఖలాలు లేవు. హ్మ్. ఎక్కడ పోయినా కుప్పిగంతులు వేయటం, డ్యాన్స్ వేయటం. ఆ దానిక ఒక మంత్రి యొక్క స్ట్రాచర్ ఏంది? హ్మ్. పబ్లిక్ నిన్ను ఎందుకు అసెంబ్లీకి పంపించారు? కుప్పిగంతులు వేయడానిక? ఆయన ఒక మంత్రి, ఆమె ఒక మంత్రి, ఇంకొక మంత్రి ఆయన అంబటి రాంబాబు, హ్మ్. సంబరాల రాంబాబు అని ఆయన కూడా కుప్పిగంతులు. ఇది సంక్రాంతి పండుగ ఆయన డ్యాన్సులు వేస్తున్నాడు. ఆ? మీరెంత ఎందుకు ఉన్నారు మంత్రులుగా అప్పుడు? డ్యాన్స్ వేయడానిక? ప్రజలు అందుకని మిమ్మల్ని పెట్టి ఎన్నుకునింది. ఆయన ఒక డ్యాన్స్ మాస్టర్, రోజా ఒక డ్యాన్స్ మాస్టర్, ఆయన హ్మ్. గుడివాడ అమర్నాథ్ ఒక డ్యాన్స్ మాస్టర్. లేదా డ్యాన్సులు వేశారు. ప్రజలు 5 సంవత్సరాలు డ్యాన్సులు చూశారు, 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 ఓపిక ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. పెద్ద బండ తీసి నెత్తి మీద వేసినారు వీళ్ళు. హ్మ్. ఆ ఇంకంతే వీళ్ళు. ఇంక పైకి రాలేదు. హ్మ్. మీరు ఏం చేసినా చెల్లిపోతుంది అనేసి భ్రమలో ఉన్నారు. హ్మ్. మేడం, హ్మ్. నేను ఓపెన్ గా చెప్తున్నా, వైసీపీ పొలిటికల్ చాప్టర్ ఈస్ క్లోజ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ చాప్టర్ ఇస్ ఎండ్. హ్మ్. ఇంక వీళ్ళు ఏదైనా దండుపాలెం బ్యాచ్ కదా ఇది. హ్మ్. దోపిడీలకి, దొంగతనం. రోజా పెద్ద దండుపాలెం బ్యాచ్. ఆ దండుపాలెం బ్యాచ్ సినిమా చూసారా మీరు? దండుపాలెం దాంట్లో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటది. రైట్. రైట్. మనుషులు చంపే లేడీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అంది హ్మ్. దండుపాలెం దొంగలు. ఇంకా హ్మ్. ప్రజలు వీళ్ళు హర్షించారు. ఒకసారి అవకాశం ఇచ్చారు, చూశారు. ఇంకా 20 సంవత్సరాల వరకు వైసీపీ గురించి ప్రజలు ఆలోచించరు. వైసీపీ క్లోజ్ అయిపోతుంది, వైండ్ అప్ అయిపోతుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ ఉందో కాంగ్రెస్‌లో విలీనం చేస్తాం, లేకపోతే కాంగ్రెస్‌కి మద్దతుగా వెళ్తాము అంటే కూటమిలాగా ఏర్పడతాము అని జెప్పేసి అంటే ఏర్పడతారని జెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. రాహుల్ గాంధీతోని గూడా ఆల్రెడీ దీని మీద చర్చించినట్టు అంటే ఆయనతో గూడా చర్చించినట్టు గూడా మరి వార్తలొస్తున్నాయి. అక్కడ అంటే కాంగ్రెస్‌లో ఈయనని కలుపుకునే అవకాశం ఉందంటారా? అంటే షర్మిల గారిని కాదని. మేడం, ఇప్పుడు నిన్న ఢిల్లీలో ధర్నా చేసిందంతా కూడా దీనికోసమే. చూడు, హుహు. నా బలం ఎంత చూడు, నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి చూడు, మా హుహు. చెల్లి కన్నా నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, దోచుకున్న పైసలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి హ్మ్. నన్ను చేర్చుకోండి ఎన్డీఏలో, ఇండియా కూటమిలో హ్మ్. ఏదో పనికి వస్తాను అని చెప్పి ఆడ వచ్చిన నేతలంతా కూడా ఇండియా కూటమి నేతలే, ఎక్సెప్ట్ కాంగ్రెస్ తప్పించి మీద అందరూ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరూ తీసేసిన తహసీల్దార్లే, పదవులు నాయకులు, హ్మ్. హ్మ్. రాజకీయ నిరుద్యోగులు. ఒక హ్మ్. రకంగా హ్మ్. చెప్పాలంటే పొలిటికల్ అన్ఎంప్లాయీస్. రైట్. వాళ్ళు పాపం ఏదో వచ్చారు. నేషనల్ మీడియా వచ్చింది, ఏదో హ్మ్. హ్మ్. మైక్ ఇస్తారు, మన ముఖాలు మీడియాలో చూసి చాలా రోజులు అయిన జనాలు కాబట్టి ఆ ధర్నాకు పోతే మనకు ఆ ముఖాలన్నా మనం మీడియాలో చూడొచ్చు అని చెప్పి వాళ్ళ స్వార్థం వాళ్ళది, ఈయన స్వార్థం ఈయనది. అంతా కలిపి డ్రామా ఆర్టిస్టులు అక్కడ అంతా నట సార్వభౌములు ఒక చోట చేరినారు. అక్కడ హ్మ్. చేరి నట విశ్వరూపం చూపించారు. అక్కడ జనాలు చూసుకున్నారు, కాసేపు నవ్వుకున్నారు, ఇదేదో మంచి టీవీ సీరియల్ గా ఉందనుకుని మళ్ళీ ఇంటికి హ్మ్. వెళ్ళిపోయినారు. ఏం సాధించావు? ఢిల్లీకి పోయి ధర్నా చేశావు. అదేదో ధర్నా చేసి ఇక్కడెక్కడ వినుగొండలోనో,
అమరావతిలో ధర్నా చేయొచ్చు కదా, ఢిల్లీ పోవాలన్నా ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని. అంటే ప్రెసిడెంట్ పాలన కూడా పెట్టాలి అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆ గారికి అంత అసలు ఏం జరుగుతుంది? ఆయన యా ఆలోచనలు యా ఎట్లా ఉన్నారు? ఎస్ కరెక్ట్ పాయింట్ వచ్చారు మేడం. మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 1.5 నెల అయింది, ఎగ్జాక్ట్లీ 45 days అయింది. ఈ లోపలనే రాష్ట్రపతి పాలన పెట్టాలనా? ఉమ్. ఆ? ఉండలేవా? ముఖ్యమంత్రి కుర్చీ వదిలేసి ఎందుకు పెట్ట రాష్ట్రపతి పాలన? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటావు. మీ చిన్నాన్నని చంపేసినప్పుడు నువ్వు ఎందుకు ధర్నా ఢిల్లీలో చేయలేదు Right. చెప్పు? ఉమ్. నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగింది? 1582 మంది, 1582 మెంబర్స్ ఉమ్. దారుణంగా చంపబడ్డారు. ఒక అబ్దుల్ సలాం ఫ్యామిలీ చూసారా? ఉమ్. సెల్ఫీ తీసుకొని ఒక ముస్లిం కుటుంబం, పాపం అతను, వాళ్ళ భార్య, 2 చిన్న పిల్లలు, 10వ తరగతి ఉమ్. చదువుతున్న పిల్లలు రైలు పట్టాల మీద సెల్ఫీ వీడియో తీస్తూ ఏడ్చుకుంటూ రైలు కింద పడి చనిపోయారు అంటే, నీ ప్రభుత్వంలో నీ పోలీసులు చేసిన వేధింపుల వల్ల చనిపోయారంటే షేమ్ అనిపించలేదా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు? చెప్పండి, సిగ్గు Right. అనిపించలే? Right. ఇంత అట్టర్ ఫ్లాప్ అయిన నువ్వు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తావు. ఏమని ధర్నా చేస్తావు? ధర్నా కాదు, అది డ్రామా. Right, sir. ఆడొచ్చిన వాళ్ళందరూ డ్రామా ఆర్టిస్ట్. Right, sir. Right. Thank you so much, sir. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.